హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ లోన్ రిలీజ్ చేశారు. సబ్సిడీ లోన్కి మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఈ అప్లికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకొద్ది మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ మనం మొబైల్లో కానీ సిస్టంలో కానీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ నేను సిస్టంలో చూపిస్తున్నాను చూడండి. గూగుల్లో APOBMMS అని టైప్ చేయండి. కావాలంటే వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా వెళ్ళైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. APOBMMS అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఫస్ట్ మనం చూడండి, APOBMMS రిజిస్ట్రేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది అనమాట. ప్రతి కాలం మనం 1కి 2 సార్లు చూసుకొని ఫిలప్ చేయాలి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు అని ఉంది. మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మన ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ విత్ సర్నేమ్తో సహా, ఇంటి పేరుతో సహా మనం పేరు అనేది ఎంటర్ చేయాలి. తర్వాత ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయాలి తర్వాత కాలంలో. తర్వాత మీ జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాస్ట్ వచ్చేసి OC, BC, BCB, SC, ST, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని ఉంది కదా, దాని దగ్గర టిక్ చేసి జనరేట్ OTP మీద క్లిక్ చేయండి. ఇక్కడున్న వెబ్సైట్లో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వస్తుంది మీ మొబైల్ నెంబర్కి మెసేజ్. వచ్చిన మెసేజే పాస్వర్డ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ మళ్ళీ మనం అదే వెబ్సైట్కి వెళ్ళి ఫర్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన రిజిస్ట్రేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబరు అలాగే పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది కదా, ఆ పాస్వర్డ్ క్యాప్చర్ టైప్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇలాగా అప్లికేషన్ ID, అప్లికెంట్ నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, ఇవన్నీ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఇచ్చినవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీకు అవన్నీ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ స్కీమ్స్, ప్రివ్యూ. క్యాండిడేట్ డీటెయిల్స్ ఫస్ట్ మనం ఎంటర్ చేద్దాం. క్యాస్ట్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్లో క్యాస్ట్ నెంబర్ ఉంటుంది అనమాట, అది మనం అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత రేషన్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ అనేది JPGలో స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాలి. కింద కాలమ్స్ అన్నీ ఫిలప్ చేయాలి. ఈజ్ మ్యారీడా కాదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఏమైనా అంగవైకల్యం ఉందా, అవి నో అయితే నో అని పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టి కాలం ఫిలప్ చేయండి. తర్వాత కొద్దిగా కిందకి స్క్రోల్ చేయండి, మీకు కనిపిస్తాయి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటే ఫిలప్ చేయండి, లేకపోతే లేదు. ఓకేనా. చదువుకున్న వాళ్ళైతే చదువు లేని వాళ్ళైతే ఫిలప్ చేయకండి, చదువు ఉన్న వాళ్ళైతే ఫిలప్ చేయండి. తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, డిస్టిక్ ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసిన డిస్టిక్ వస్తుంది. మీ మండలము, విలేజ్, పిన్ కోడ్ ఆటోమేటిక్గా వస్తుంది. డోర్ నెంబర్, ఈమెయిల్, అడ్రస్ ఎంటర్ చేసి సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఎలిజిబిలిటీ స్కీమ్స్ అనేది కనిపిస్తుంది. ఎలిజిబుల్ స్కీమ్స్ కనిపిస్తుంది. మీకు ఏ స్కీమ్ కావాలంటే ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ప్రివ్యూ సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకసారి 1కి 2 సార్లు ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, మెయిల్ ID అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. ఏపీ గవర్నమెంట్కి అనేది మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసి మొబైల్ నెంబరు, మెయిల్ ID, రేషన్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి అనమాట. ఈ 4 డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఇవి లేకపోతే మనం పెట్టుకోవడానికి కుదరదు. ఎవరు మిస్ చేసుకోకండి. అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. సబ్సిడీ లోన్స్ సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.